నెల్లూరు జిల్లా వింజామూరులోని పాత బస్టాండ్ సెంటర్లో బాబు రెండేళ్ల పాలనకు వెన్నుపోటు అనే కార్యక్రమాన్ని నిర్వహించి వింజామూరు మండల వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా కూటమి సర్కార్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందంటూ కూడా నాయకులు ఆరోపించారు. రెండేళ్ల పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు ఒరిగిందేం లేదంటూ కూడా వారు విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల కాలంలో సూపర్ 6 అని ఏదో పెట్టి 2 పథకాలు ఇచ్చాడు. అవి కూడా పింఛను రెగ్యులర్గా ఇచ్చే పింఛన్ని ఇంకొక 1000 పెంచాడు. ఆ పథకం ఒకటి, గ్యాస్ పథకం ఒకటి, గ్యాస్ ఒకసారి ఇచ్చాడు, ఇప్పుడు 3 సార్లు అన్నాడు, ఇంకా రాలేదంటున్నారు. మహిళా సాధికారత సంస్థ వాళ్ళు, ఆడవాళ్ళు కూడా గ్యాస్ దొరక్క బాగా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు అసలు ఈ గ్యాస్ ఇంటింటికి పైప్ లైన్ లేపిస్తా అన్నాడు. ఆ గ్యాస్ ఎట్టపోయిందో, అసలు గ్యాస్ కొరత ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో 2,500 కొనే పరిస్థితి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అనేక అబద్ధపు హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టారు. ముఖ్యంగా సూపర్ 6 అది సూపర్ ఫ్లాప్. అది ఎందుకంటే దాంట్లో ప్రధానమైంది నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఇవ్వలేదు, ఆడబిడ్డ నిధి అది ఇవ్వలేదు, 50 సంవత్సరాలు పింఛను 60 సంవత్సరాలు దిక్కు లేకుండా పోయింది. అటువంటి సీఎం అయినా మోసపూరిత మాటలు చెప్పాడు. ఈరోజు టీడీపీ నాయకులు